brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అంటే అది వీఆర్ ట్రైంగ్ టు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటన్నది ఎగ్జామిన్ చేస్తున్నాము, టెక్నికల్గా ఎలా జరిగింది ఏంటనేది. బట్ ప్రాపర్గా ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీ లాగా ఏదన్నా వాళ్ళు డీప్గా అనలైజ్ చేస్తే కానీ పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం లేదు. ప్రాథమికంగా మనకున్న డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ని పెట్టుకొని ఎట్లా చేస్తున్నారు, ఎట్లా జరిగింది ఏమిటి అనేది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హెవీ డౌన్ పోర్ ఒక 40 minutes దాకా మనకి ఉన్నది. సో ఆ టైంలో ఏమైనా వాటర్ ఒక పైనుంచి ఒక స్ట్రీమ్ లాగా ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇక్కడ పడ్డ వర్షంతో పాటు చుట్టుపక్కల గ్యాదర్ అయిన వాటర్ ఏమైనా చేరి సాయిల్ ఏమైనా మెత్తబడడం అది జరిగిందా అనేది. బట్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ ప్రిలిమినరీ థియరీస్. కరెక్ట్గా ఏం జరిగిందనేది పూర్వాపరాల్లోకి వెళ్ళి తెలిస్తే కానీ మనకి చెప్పలేదు. ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే నిర్వహించే సింహాచలం ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. చందనోత్సవానికి భారీగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా సింహాచలం అప్పన్న చందనంతో దర్శనమిస్తారు. కానీ ఈ రోజు మాత్రం నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఆ మేరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్వామివారికి ఉన్న చందనాన్ని వలుస్తారు. ఆ తర్వాత భక్తుల్ని నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తుల్ని నిజరూప దర్శనం చేసుకునేందుకు అనుమతించాలని అధికారులు భావించారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో జనం వస్తారని ముందుగానే ఊహించారు. అందువల్ల 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని భావించారు. పాత మెట్ల మార్గాన్ని ఓపెన్ చేశారు. మరోవైపు అక్కడ కాస్త పనులు కూడా జరుగుతున్న క్రమం. మరోవైపు మెట్ల మార్గం. ఈరోజు అక్షయ తృతీయ కూడా కావటం, స్వామివారి నిజరూప దర్శనం, సో అన్నీ కలిసి వస్తాయి కాబట్టి స్వామివారిని దర్శించుకుందామని పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. సో ఇవాళ 2 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కానీ ఒక అపశృతి చోటు చేసుకుంది. 3 గంటలకే తెల్లవారుజామున 3 గంటలకే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. 300 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్లే వారిని ఈ పాత మెట్ల మార్గం నుండి అనుమతించారు. ఈ పాత మెట్ల మార్గం దగ్గరే ఆ టెంట్లకి సపోర్టింగ్ గా ఉంచిన ఆ సపోర్టింగ్ వాల్ ఏదైతే ఉందో అది భారీ వర్షానికి కూలిపోయింది. 3:30కి ఎగ్జాక్ట్ గా గోడ కూలిపోయినట్టు తెలుస్తుంది. ఆ ప్రమాదంలో 7 స్పాట్లో చనిపోయారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మొత్తం 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. 20 రోజుల క్రితమే ఆ గోడను నిర్మించినట్లుగా వివరాలు తెలుస్తూ ఉన్నాయి.